ఇంటికెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చింది అని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకుంటున్నాం అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఏదో తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరం కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నాడు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరం కొడుతున్నాడండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టేవాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేము ఏం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, వాళ్ళంజా నీకు పని అయిపోయింది, ఈరోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈరోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్ట అనేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్గా ఉండి ఆడు మాది లంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. సరే ఏం లేదు, మేము వచ్చాము, మేము ఏం చేయలేదండి, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నిల్చున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడమడ కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని, దేనికి కొడుతున్నారు? ఏం పేరు ఎవరు పెట్టారు? ఏ ఊరు? హైదరాబాద్. ఈ కేసు పని మీద లాయర్ గారు పంపించారు, ఆజాద్ గారు పంపించారు. ఆ పని మీద వచ్చాము, అటాక్ చేసి. ఎవరు అటాక్ చేసింది నీ మీద? అదే కలిసి నీ మీద ఎవరు అటాక్ చేసింది? అతని పేర్లు ఎవరు కూడా అసలు సంబంధం తెలియదు. బట్ ఇప్పుడు చెప్తున్నారు ఎవరు, ఆయన పేరు తాతంశెట్టి నాగేంద్ర, ఎవరో వాళ్ళ అఫీసర్లు అంట. మరి ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు. నాకు ఇప్పుడు ఎవరైతే నమ్మి దాడి చేశారో అతని పేరు ఎవరు కూడా అసలుకే తెలియదు. నన్ను పంపించారు, మా లాయర్ గారు వచ్చా అక్కడ పూలంగడి దగ్గర పూర్వంతున్నాం అటాక్ మీద వచ్చి కొట్టేశారు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి మీకు? ఇక్కడ కొట్టారు సార్. అంటే ఒక పోలీస్ సంబంధించిన ఒక పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ఎట్లా వచ్చింది వాళ్ళ చేతికి తెలియదు సార్ నాకు. నేను షాప్ దగ్గర ఉన్న అటాక్ చేసాను. చూపి ఎక్కడ జరిగింది? ఇక్కడ కొట్టారు సార్, లోపల కొట్టారు. మొత్తం ఇదంతా కూడా మొత్తం బోన్ మొత్తం నొప్పేస్తుంది. తల మీద కొట్టారు, ఇక్కడ లోపల ఈ పాట కొట్టారు. ఎంతమంది నీ మీద అటాక్ చేసింది? ఒక 10 మంది దాకా ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? నేను అన్లోకల్ పర్సన్ సార్, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మీ మీద అటాక్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ? ఉన్నారు సార్.